నమస్తే అండి. ఇప్పుడు మీరు నిన్న వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇందాక నేను కొన్ని పాయింట్లు రైజ్ చేశాను. రకరకాల అనుమానాలు అందరికీ కూడా. ఎందుకు ఈ టైంలో ప్రవీణ్ ప్రకాష్ గారు ఎందుకు క్షమాపణ చెప్తున్నారు? నిజానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. అయినా కూడా ఎందుకు క్షమాపణ చెప్పారు? ఏమైనా దీని వెనక ఏమైనా బ్యాక్గ్రౌండ్ కారణాలు ఉన్నాయా? ఆయన భయపడ్డారా, లేకపోతే తప్పు తెలుసుకున్నారా, ప్రత్యేకత పొందుతున్నారా? ఇట్లా రకరకాల డిస్కషన్స్, వాటి అనుమానాలన్నింటిని ఒకసారి నివృత్తి చేయగలుగుతారా? ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఈ సిచ్యువేషన్లో? ఇప్పుడు అశోక్ గారు కరెక్ట్ కదా? అశోక్ గారు ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు అరౌండ్ నేను 1971 బార్న్, అంటే నేను ఇంచుమించుగా 54 year old. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మనం 4 ఆశ్రమ్స్ ఉంటాయి మన లైఫ్లో: బ్రహ్మచర్య, గృహస్థ్, వానప్రస్థ్ అండ్ దెన్ సన్యాస్ ఆశ్రమ్. 50 years దాటిన తర్వాత మనం అందరూ, నా జనరేషన్ వాళ్ళు వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నారు. ఆ టైంలో మనం అంటే ఆ ఆశ్రమం గురించి ఏమనుకున్నారంటే, జనరల్గా నేను కాదు, ఏ హ్యూమన్ బీయింగ్ అందరూ, అంటే నా ఏజ్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఇంట్రోస్పెక్షన్, వచ్చిన తరాల వాళ్ళకి మనం గొప్ప చెప్పడానికి చాలామంది ఉన్నారు. నేను ఇది గొప్ప చేశాము, ఆ గొప్ప చేశాము, అలా ఇది సాధించాము, ఆ సాధించాము. మనం వచ్చిన తరాలకి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే 2 రకాలు ఇవ్వాలి. గొప్ప పని చేసిన చెప్పడానికి చాలామంది ఉన్నారు. మనంతో ఏం తప్పు అయింది? ఫస్ట్ మనంకి ప్యూరిఫై చేయడం. సరే, నేను కూడా ఒక మనిషి, నాలాగా కూడా చాలామంది ఉండొచ్చు. అంటే ఒక గేమ్ థియరీ ఉంటుంది ఎకనామిక్స్లో. దీనిలో అంటారంటే 95 to 96% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ సిమిలర్. సో నేను ఒక యావరేజ్ కాబట్టి నాలాగా చాలామంది ఉండొచ్చు నేను భావిస్తున్నాము. నా ఎక్స్పీరియన్స్తో వచ్చే తరాలు నేర్చుకోవాలి. ఆ 2 ఉద్దేశంతో నేను నిన్న రీల్ చేయడం జరిగింది. ఇండియన్ ఐఏఎస్ హిస్టరీలో సార్, ఇంతవరకు మీ మాదిరిగా నా సర్వీస్లో నా వల్ల వీళ్ళు నష్టపోయారు, నన్ను క్షమించండి అని అడిగిన ఐఏఎస్ అధికారి బహుశా మీరు ఒక్కరే అనుకుంటా. ఇంతకుముందు ఎవ్వరూ ఇలాంటి క్షమాపణ చెప్పే పరిస్థితులు ఎప్పుడు లేనట్టు ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను దీనికి అంత ఒక ఐఏఎస్ ఒక గ్రూప్లో కన్ఫైన్ చేయడం అంటే, నేను 10 సారి నేను మా ఫ్రెండ్స్కి కానీ అందరికీ చెప్తే ఉంటాము. ఈవెన్ నేను చాలా క్లాసెస్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు లాస్ట్ 1 yearలో నేను కాలేజెస్లో వెళ్ళి మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడం చాలా చేశాము. నేను ఆల్వేస్ ఐ మెయింటైన్ 800 crore పీపుల్ ఉన్నారు ప్రపంచంలో. 800 crore పీపుల్కి 800 crore డిఫరెంట్ బయోమెట్రిక్స్ ఉంటాయి, 800 డిఫరెంట్ ఐరిస్ ఉంటాయి. అదేవిధంగా ఆ 800 crore డిఫరెంట్ జర్నీస్ ఉంటాయి, 800 crore డిఫరెంట్ కండిషనింగ్ ఉంటాయి. ఎవరి దారి ఎవ్రీబడీస్ పాత్ ఈజ్ కరెక్ట్, ఎవరి దారి వాళ్ళ దారిదే. నాకు అట్లా కనిపించింది, నేను చేశాము. దీనికి ఫలానా బ్రాకెట్ చేయడం, నేను ఐఏఎస్ లేకపోతే నేను IITN లేకపోతే నేను ఫలానా ప్లేస్లో, ఐ థింక్ అది రిలేటెడ్ ఇష్యూ కాదు నేను భావిస్తాను సార్. అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి అండ్ జాస్తి కృష్ణ కిషోర్ గారికి ఇద్దరికి క్షమాపణ చెప్తున్నారు మీరు. వీళ్ళిద్దరికైనా ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే నేను వీడియోలో కూడా చెప్పాను, నేను మిగతా వాళ్ళ గురించి, మిగతా అంటే లాస్ట్ 1 year మనకి ఎట్లా ఉంటుందంటే, ఒక గవర్నమెంట్లో ఉద్యోగం చేసిన తర్వాత ఏనే ఉద్యోగం ఉండొచ్చు, 1 year వరకు మనం వేరే ఉద్యోగం చేయకూడదు. సో ఇంచుమించుగా లాస్ట్ 1 year నేను చాలా, నాకు ఫ్రీ టైం నాకు దొరికింది కాబట్టి నేను చాలా ఇంట్రోస్పెక్షన్ చేశాము, చాలా హార్డ్గా ఆలోచన చేశాము. మిగతా కేసెస్లో నేను ఏ కేసులో కూడా అంటే వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి చెప్పాము తప్ప, ఈ 2 కేసెస్లో నేను బాగా మెకానికల్గా ఒక చట్టం ఎట్లా ఉంది, రూల్ ఎట్లా ఉంది, మెకానికల్గా బిహేవ్ చేశాము. ఒక ఎథిక్స్, మొరాలిటీ
ఆ లెన్స్ పెట్టుకొని చూడలేదు కాబట్టి నాకే ఈ 2 కేసెసే నాకే అంటే దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సార్, ఒక అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు పవర్ఫుల్ ఆఫీసర్గా ఆయనకి చాలా మంచి పేరు ఉంది. విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసినప్పుడు కానీ వివిధ వింగ్స్లో పనిచేసినప్పుడు చాలా అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్గా ఏబి వెంకటేశ్వరరావు గారికి చాలా మంచి పేరు ఉంది. కానీ ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో మాత్రం లాస్ట్ 5 years అసలు కెరీరే లేదు. మీరంటే విఆర్ఎస్ తీసుకున్నారు, ఆయన విఆర్ఎస్ తీసుకోకపోయినా కూడా ఆయన్ని సస్పెండ్ చేసి జీతం కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టి ఆయన్ని తీవ్రంగా బాధ పెట్టారు. సో ఇప్పుడు మీరు అనిపిస్తుందా నా వల్ల ఆయన లాస్ట్ 5 years తీవ్రంగా నష్టపోయారు అనే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? అంటే నేను నా వీడియోలో కూడా చెప్పాం దట్ ఆయన ఒకటే కాదు, ఇలాగా సఫరింగ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ హోదాలో ఉండొచ్చు, మనం ఐఏఎస్ ఐపీఎస్ ఉండొచ్చు, గ్రూప్ ఏ ఉండొచ్చు, గ్రూప్ బి ఉండొచ్చు, గ్రూప్ సి ఉండొచ్చు, గ్రూప్ డి ఉండొచ్చు. అంటే ప్రతి ఎంప్లాయీ కూడా నేను నా ఫ్యామిలీ కూడా బ్యాక్గ్రౌండ్ అంటే నా ఫ్యామిలీలో కూడా ఆల్ గ్రూప్ డి, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ ఏ, ఐఏఎస్ ఐపీఎస్ చాలామంది ఉన్నారు నా ఫ్యామిలీలో. ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ a center for large number of friends and relatives. Yes, sir. సో కాబట్టి సస్పెన్షన్ కానీ వితౌట్ పోస్టింగ్ కానీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హ్యూమిలేషన్ అండ్ సఫరింగ్ ఫర్ ద ఇండివిజువల్, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి, వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్. బికాజ్ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ఇన్సూరెన్స్ కవచ్ లాగా ఉంటారు ఫర్ హిజ్ ఇమీడియట్ ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్. ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఇమోషనల్ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తులు మినిమం 75 to 100 ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా సఫరింగే కదా. సో నిన్న కూడా చెప్పాము, ఇట్స్ సఫరింగ్. ఆ సఫరింగ్ నేను వాపస్ తీసుకురాలేము. నేను ఏబి వెంకటేశ్వరరావు సార్కి, కృష్ణ కిషోర్ సార్కి పర్సనల్గా మాట్లాడినప్పుడు, సారీ చెప్పినప్పుడు ఐ సెడ్ దిస్ ఆల్సో, సార్ యూ ప్లీజ్ టెల్ మీ, కెన్ ఐ బీ ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ, కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ, I'll do anything for you. నేను ఇద్దరికి చెప్పాము. Both of them were gracious enough. Both of them said, no Praveen, చాలు, but you called up and said sorry, that itself is sufficient అన్నారు. అంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్కి కానీ ఏ ఐఆర్ఎస్ ఆఫీసర్కి కానీ ఇలాంటి పరాభవం, ఇలాంటి ప్రాబ్లం రియల్గా రాకూడదు కూడా. అది కూడా తప్పులు చేసిన అధికారులకి శిక్ష పడిందంటే, లేకపోతే పనిష్మెంట్ ఇచ్చారంటే అర్థం ఉంటుంది. కానీ ఒక పవర్ఫుల్ ఆఫీసర్, ఇద్దరు కృష్ణకిషోర్కి ట్రాక్ రికార్డ్ చూసినా కూడా చాలా మంచి ఆఫీసర్. ఏబి వెంకటేశ్వరరావు గురించి మీకు బాగా తెలుసు. సో ఇలాంటి ఇద్దరు అధికారులు కేవలం మీరు పెట్టిన ఒక్క సంతకం వల్ల, ఒకే ఒక సంతకం వల్ల కదా ఎంటైర్ చాలా ఇబ్బందులు పడ్డారు కదా. అంటే నేను రీల్లో కూడా చెప్పాం, ఇట్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఢిల్లీలో కూడా అంటారు, అంటే నువ్వు ఒక చైన్లో నువ్వు మధ్యలో కూడా ఉన్నావు, నువ్వు ఏనా చేస్తే అవుట్కమ్ కుడ్ హ్యావ్ బీన్ ద సేమ్. సపోజ్ నేను దీనికి స్ట్రాంగ్గా నోటింగ్ రాస్తే వాళ్ళ ఫేవర్లో కూడా దే కుడ్ హ్యావ్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ అవుట్కమ్. అంటే బట్ నా పర్సనల్ జర్నీలో నేను ఒక నైతికంగా, ఎథిక్స్గా, మారల్గా బిహేవ్ చేశాము. కనీసం అంతవరకు నాకు గిల్ట్ ఉండదు. అప్పుడు మేబీ అంటే ఐఎమ్ నాట్ a ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో యూ ఆర్ నాట్ ఎ ఫైనల్ అథారిటీ, కానీ నేను నా ధర్మం పాటించాం. కనీసం అంతవరకు నాకు అప్పుడు గిల్ట్ ఉండదు. అంటే ఇది కంప్లీట్ సార్. ఇప్పుడు ఓపెన్గా చెప్పగలుగుతారా ఒక్క మాట, ఏబి వెంకటేశ్వరరావు విషయంలో, జాస్తి కిషోర్ విషయంలో, సో అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి పక్కన ఉన్న ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇచ్చిన ఆదేశాలతో మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నోట్ రాశారా, లేకపోతే మీ ఓన్గానే డెసిషన్ తీసుకున్నారా? ఇప్పుడు దెర్ ఈజ్ ఎ సేయింగ్ ఇన్ హిందీ, నాకు తెలుగులో అలా ఉందా లేదా. ఎస్ సార్. అకల్మంద్కో ఇషారా కాఫీ అంటారు హిందీలో. ఓకే. అంటే అర్థం ఏమిటంటే ఒక ఎన్వైరన్మెంట్ చూసుకొని మనం అంతే నాకు
అంటే జనరల్గా గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు ఏ స్థాయిలో ఉండొచ్చు, గ్రూప్ డి, గ్రూప్ సి, గ్రూప్ ఏ, లేకపోతే ఆల్ ఇండియా సర్వీస్లో. అంటే ఎవరు మాకు ప్రత్యక్షంగా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరంటే ఎన్వైర్న్మెంట్ చూసుకొని మనకి అర్థమవుతుంది. ఒక ఆఫీసర్లు విదౌట్ పోస్టింగ్ ఉన్నారంటే 6 నెలల నుంచి, అంటే వాట్ ఈస్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ కదా ఎందుకు విదౌట్ పోస్టింగ్ ఉన్నారు. అంటే అప్పుడు గవర్నమెంట్ ఆ మూడ్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ మూడుకు అనుగుణంగా, ముఖ్యమంత్రి మూడుకు అనుగుణంగా మీరు నోట్ రాశారు, అంతేనా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. మీరు దిస్ క్వశ్చన్ మెనీ పీపుల్ ఆస్క్ అస్. నేను ఐ విల్ రిక్వెస్ట్ యూ, మీరు మీ అందరితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నామంటే, నా జనరేషన్లో, అంటే నేను 71 బాన్, నా జనరేషన్లో గవర్నమెంట్లో ఉద్యోగంలో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అది ఐఏఎస్ ఐపీఎస్ ఉండొచ్చు, ఏపీపీఎస్సీ ఉండొచ్చు, డిఎస్సి ఉండొచ్చు. వి ఆల్ ఆర్ ఫ్రమ్ ఐదర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ పువర్ ఫ్యామిలీ. 80s 90sలో వచ్చిన వాళ్ళు. మనందరికీ ఈ 20th సెంచరీలో సర్వైవల్ ఇన్స్టింక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనకి. అంటే ఉద్యోగం లేకపోతే గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే, గవర్నమెంట్లో సపోజ్ పర్టికులర్గా గ్రూప్ ఏ సర్వీస్ వాళ్ళు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ కానీ, గ్రూప్ బి వాళ్ళకి మనకి శాలరీ తక్కువ ఉంటాయి. శాలరీతో పాటు మనకి ఉన్న సపోర్ట్ సిస్టమ్, అంటే ఒక ఆఫీస్, ఒక పిఏ, ఒక వెహికల్, ఒక హౌస్, ఇది అన్నీ మాకు సిస్టమ్ ఉంటాయి. సపోజ్ విదౌట్ పోస్టింగ్ ఉంటే it is very difficult to comprehend. It is easy to say ఏముంటుంది, సపోజ్ మీరు గవర్నమెంట్కి అనుకూలంగా లేకపోతే ఏమవుతాయి, ఒక ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఒక ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. విదౌట్ పోస్టింగ్ కూడా ఉండొచ్చు కదా.